హలో అందరికీ నమస్కారం. నేను మీ మధుని. వెల్కమ్ టు మై ఛానల్ ఓ మధు. సో అందరూ ఎలా ఉన్నారు? కరోనా డేస్లో ఈ పాండమిక్ సిచ్యువేషన్లో అందరూ ఇంట్లోనే ఉన్నారు కదా. ఎస్, ఇంట్లోనే ఉండండి. పాసిబుల్ అయ్యేంత వరకు బయటికి వెళ్ళకండి. సో ప్లీజ్ స్టే హోమ్ అండ్ స్టే సేఫ్. సో ఎస్, ఈరోజు మీ అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ వ్లాగ్ చేయబోతున్నాను. అంటే ఆల్మోస్ట్ కామెంట్ సెక్షన్స్లో అక్క హోమ్ టూర్ చేయండి అని అడిగేవాళ్ళు. సో ఈరోజు మీకు మా ఇల్లు చూపించబోతున్నాను. సో ఎస్, ఐఎమ్ డూయింగ్ హోమ్ టూర్. అది కూడా మా అత్తారిల్లు. ఎస్, వెల్కమ్ టు హోమ్ టూర్. ఫస్ట్ వచ్చేసి ఎక్స్టీరియర్ పార్ట్ అనమాట. సో కృష్ణుడు ఫ్రేమ్ తీసుకున్నాను ఇక్కడ. అండ్ గ్రీనరీస్ బ్యాక్గ్రౌండ్ పెడితే బాగుంటుందని అండ్ చాలా డెకరేటివ్గా కనిపిస్తుంది అనేసి నేను ఫస్ట్ ఈ ప్లాన్ ఫస్ట్ లేదు నాకు. అంటే కృష్ణుడు తీసుకోవాలన్న ప్లాన్ నాకు లేదు. ఫస్ట్ ఓకే, గ్రీన్ ఇలా అంటే ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాక చూశాను అనమాట. సో మా వాల్లో కూడా అంటే ఎక్స్టీరియర్లో పెడితే కూడా బాగుంటుంది కదా అనేసి ఇది నేను ఆర్డర్ ఇచ్చి సైజ్కి తగ్గట్టు చేపించాను. దీన్ని పెట్టేసిన తర్వాత నేను యూజువలీ అమెజాన్స్లో చెక్ చేస్తుంటా, అంటే ప్రోడక్ట్స్ అవన్నీ ఇంటికి ఏం ఐటమ్స్ కావాలని చెక్ చేస్తున్నప్పుడు కృష్ణుడిది నేను చూశాను ఇది. సో చాలా చాలా బాగా నచ్చింది. సో ఓకే తీసుకుందామనేసి ఇలా కార్ట్లోకి పెట్టాను. సో బయటికి వెళ్ళాను, చాలా చోటు చూశాను. చాలా చాలా హెవీ కాస్ట్లీ ఉంది బయట అయితే. ఆల్మోస్ట్ అరౌండ్ 6,000 కూడా చెప్పారు నాకు. 6,000, 7,000 అన్నీ చెప్పారు. బట్ అమెజాన్లో చాలా చాలా తక్కువ ఉంది. నాకు చాలా తక్కువకి పడింది, అరౌండ్ 3,000 కలా పడింది విత్ ద లైట్స్ అనమాట. సో ఇలా ఈ పోర్షన్ అయితే నేను ఇలా సెట్ చేసుకున్నాను. సో ఎక్స్టీరియర్ పార్ట్లో ద మోస్ట్ ఫేవరెట్ పార్ట్ అంటే ఇది నాకు చాలా చాలా ఇష్టం. అండ్ ఇక్కడ హ్యాంగింగ్ ఐడియాస్ ఇది మాత్రం మా అయింది అనమాట. చైనీస్ బెల్స్, ఈ సౌండ్ మా ఆయనకి చాలా ఇష్టం అండి. ఎలా నేను చూస్తున్నప్పుడు ఇక్కడ మా మణికొండలో పంచవటి కాలనీలో తీసుకున్నాను అనమాట. ఇది కూడా బయట చాలా ఎక్కువ ఉంది, అరౌండ్ 1,000 అలా ఉంది. సో ఇది నాకు శిల్పరాంలో కొన్నాను నేను. అరౌండ్ 300 కలా వచ్చింది నాకు ఇది. సో బయట 1,000 ఉంది, 800 అలా ఉంది ఇది. సో ఈ శిల్పరాంలో చాలా తక్కువకి వచ్చింది నాకు. సో ఎస్, అండ్ హియర్ ఇస్ ఆర్ ఫ్యూ కలెక్షన్స్ ఆఫ్ పాట్స్. సో ఇవంతా జూబ్లీ హిల్స్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పక్కన నర్సరీ ఉంది కదా, సో అక్కడ అవన్నీ తీసుకున్నాను. ఎస్, ప్రజామధు. ఈ ఫ్రేమ్ కూడా నేను శిల్పరాంలో చేపించుకున్నాను అనమాట. సో మాకు ఎలా కావాలో డిజైన్ అండ్ ఫ్రేమ్స్ ఏ కావాలి, బ్యాక్గ్రౌండ్ కానీ లేదంటే బొమ్మ కానీ డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి. అండ్ రైటింగ్స్ కూడా ఎలా కావాలో అలా చేసిస్తానమాట. సో ఇక్కడ ఇట్స్ సింపుల్గా క్యూట్ ఉంటుంది చాలు అనేసి నేను ఇలా చేసుకున్నాను. సో ఎస్, సో విల్ గెట్ ఇన్సైడ్, కమ్. సో ఎస్, కమ్. మా రూమ్, మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. కమ్ ఇన్సైడ్. ఎస్, ఇది చూడండి. మై మోస్ట్ ఫేవరెట్. నేను రూమ్కి వస్తే చాలా చాలా వెన్ ఇట్ కమ్స్ టు రూమ్ అంటే నాకేమనిపించింది, పీస్ ఉండాలి. బికాజ్ వర్క్స్ అయ్యాక హెక్టిక్ స్కెడ్యూల్లో రూమ్కి వచ్చాక ప్రశాంతంగా ఉంటుంది కదా. సో ఆ థాట్ ఆఫ్లో పీస్ ఉండాలి, కామ్ ఉండాలి అనేసి ఐ వాజ్ సర్చింగ్ లాస్ట్. అంటే ట్రీస్ డిజైన్స్ కానీ, పికాక్స్, మౌంటైన్స్ చాలా చూసాము. బట్ నాకు ఒక్కటి కావాలనుకుని ఐ వాజ్ సర్చింగ్. ఫైనలీ ఐ గాట్ దిస్ మూన్ డిజైన్. సో చాలా ఇష్టపడి చేయించుకున్నాను అండ్ రియలీ లవ్డ్ ఇట్. అండ్ దీనికి వేసుకున్నాక కొంచెం ఒక స్పాట్ లైట్ లాంటిది కావాలనేసి స్పాట్ లైట్ తీసుకున్నాను అనమాట. సో జస్ట్ ఫర్ మూన్కి సెంటర్ మాత్రమే, ఓన్లీ ఫర్ మూన్కి ఆ స్పాట్ లైట్ ఐకియాలో తీసుకున్నాను. నాకు బల్బ్స్తో కలిపి అరౌండ్ 1,250 అలా అయింది. సో చాలా బాగుంది. యూ కెన్ ఆల్సో బై. నేను డిస్క్రిప్షన్ కింద లింక్లో పెడతాను. సో మీకు కావాలంటే యూ కెన్ గో షాప్ దేర్. అండ్ ఇది నేను
డిజైన్ వాల్స్ దగ్గర చేపించుకున్నాను అనమాట సుష్మిత గారు. సో థ్యాంక్ యూ ఫర్ దిస్ బ్యూటిఫుల్ డిజైన్ అని చెప్తాను ఈ వీడియో మూలంగా. ఈ డిస్క్రిప్షన్ కూడా లింక్లోనే పెడతాను, సో యూ కెన్ కాంటాక్ట్ హర్. సో ఎస్, దిస్ ఇస్ ద మెయిన్ సెంటర్. ఇంకా నెక్స్ట్ రూమ్స్ అన్నీ మీకు చూపిస్తాను. కమ్. సో ఎస్, దిస్ ఇస్ ఆ రూమ్. అండ్ ఇక్కడ రండి. ఎస్, ఇదైతే డ్రెస్సింగ్ మిర్రర్ కానీ లేదంటే వాష్ బేసిన్ కానీ అలా ఉంది. నేను రోజు షూట్ చేస్తాం కాబట్టి షూట్స్లో హెయిర్కి చాలా ప్రోడక్ట్స్ వాడాల్సి ఉంటుందండి. లైక్ స్ట్రైటింగ్స్ కానీ కర్ల్స్ కానీ. ఇలా చేయడం వల్ల హెయిర్ చాలా వీక్ అవుతుంది అండ్ హెయిర్ ఫుల్ కూడా చాలా అయింది. దీనికి సొల్యూషన్ ఏంటని ఆలోచిస్తున్నప్పుడు ఐ ఫౌండ్ అ ప్రోడక్ట్ దట్ ఈస్ ట్రూ హెయిర్ ఆయిల్. చిన్నప్పుడు మా అమ్మమ్మ ఆయిల్ హీట్ చేసి అప్లై చేయడం జరిగింది. సో ఇలా చేయడం వల్ల ఇట్ స్టిమ్యులేట్స్ యువర్ స్కాల్ప్, బ్లడ్ ఫ్లో బాగా అవుతుంది అండ్ ఇట్ ఫైట్స్ అగేన్స్ట్ యువర్ హెయిర్ ఫాల్. సో ఈ బిజీ స్కెడ్యూల్లో నేను ఇలా హీట్ చేస్తూ ఉండలేం కాబట్టి ట్రూ హెయిర్ ఆయిల్ క్యూట్ ఆయిల్ హీటర్ కూడా ఇచ్చారు. సో ఈ క్యూట్ ట్రూ హెయిర్ ఆయిల్ని ఎలా వాడాలనేది మీకు చూపిస్తాను, రండి. సో ఫస్ట్ ఈ ఆయిల్ హీటర్కి ఆయిల్ వేసుకుందాం. ఇది రైట్ టెంపరేచర్లో హీట్ చేయాలన్నమాట. సో 65 degrees హీట్ చేయాలి. సో అరౌండ్ 4 to 5 minutes ఆన్ చేస్తున్నాను. సో ఈ రెడ్ లైట్ ఏముందో 4 to 5 minutes అయ్యాక ఆటోమేటిక్లీ ఆఫ్ అవుతుంది అనమాట. సో చూద్దాం. చూసారు కదా, రెడ్ లైట్ ఆటోమేటిక్గా ఆఫ్ అయింది. సో నేను ఇది అప్లై చేసి మీకు చూపిస్తాను, రండి. సో నేను ఎలా అప్లై చేసుకున్నాను అని చూసారు కదా. దిస్ ట్రూ హెయిర్ కంటైన్స్ 13 నోవెల్ హర్బ్స్ అండి, లైక్ ఆమ్లా, బ్రింగరాజా, హైబిస్కస్, నింబా. సో దిస్ ఈస్ కంప్లీట్లీ 100% ఆయుర్వేదిక్ న్యాచురల్ ప్రోడక్ట్. ఇట్స్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ హార్మ్ఫుల్ కెమికల్ ప్రోడక్ట్స్ అండి. సో చాలామంది కమెంట్ సెక్షన్స్లో అడిగారు ఏ ఆయిల్ వాడాలి, ఏ సిరం వాడాలి అనేసి. మీకు ఆ డౌట్ ఉంటే ప్లీజ్ చెక్ విత్ ట్రూ హెయిర్స్ 3-factor హెయిర్ అనాలిసిస్ అండి. ఇట్స్ డెవలప్ బై ద ఆయుర్వేదిక్ డాక్టర్ అనమాట. సో మీ హెయిర్ టైప్కి, మీ బాడీ టైప్కి డెమోగ్రఫీ చూసి వాళ్ళు సూటబుల్ ఇంగ్రీడియంట్స్ని సజెస్ట్ చేస్తారు. సో దిస్ ఆయిల్, సిరమ్ అండ్ షాంపూతో పాటు ఫ్రీ సప్లిమెంట్, న్యాచురల్ సప్లిమెంట్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. సో ఆల్ దిస్ ఇస్ జస్ట్ ఓన్లీ ఫర్ 689 rupees. సో నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఆ లింక్ కనుక మీరు ఓపెన్ చేస్తే యూ విల్ గెట్ 20% ఆఫర్ అండి. సో ఇందులో ట్రూ హెయిర్స్లో ఒక గుడ్ మ్యాటర్ ఏంటంటే మీరు చేసే ప్రతి పర్చేస్లో 5% రూరల్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్కి వెళ్తుంది. సో గైజ్, మీకు ఇలాంటి హెయిర్ ప్రాబ్లమ్స్, హెయిర్ ఫాల్ ఉంటే నా సజెషన్ ట్రూ హెయిర్ ఆయిల్ వాడండి. సో యూ విల్ సీ ద బెస్ట్ రిజల్ట్ బై యూజింగ్ దిస్. ఓకే, ఎస్, పదండి. సో ఇది ఇంకా ఇక్కడ బెడ్ గురించి చెప్పాలంటే ఇది కూడా చేపించుకున్నాను అనమాట. సో ఇక్కడ యాక్చువల్లీ కలర్స్ కూడా ఐ వాజ్ లైక్ సర్చింగ్ ఫర్ పీస్ కైండ్ ఆఫ్ కలర్. సో ఐ వెంట్ విత్ లిటిల్ బిట్ గ్రే, అంటే మరీ డార్క్ గ్రే కాకుండా సో కొంచెం లైట్ గ్రే కాంబినేషన్తో వైట్తో వెళ్ళామన్నమాట. సో అండ్ ఇది కూడా లిఫ్ట్ అవుతాయి, అంటే లిఫ్ట్ చేయాలి, పైన బాక్స్ ఉంటాయి. సో అండ్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ కర్టన్స్ అని, ఇదంతా కర్టన్స్, ఇది కానీ అక్కడ వాష్ బేసిన్ దగ్గర ఆ కర్టన్స్ కానీ ఇక్కడ ఇవన్నీ నేను చార్మినార్లో తీసుకున్నాం. ఇది కూడా చేయించాము బికాజ్ ఆల్మోస్ట్ నేను హౌస్ కొంచెం చేంజ్ చేయాలని అనుకున్నాక నేను ఆల్మోస్ట్ అన్నీ నాకు ఎలా కావాలో నేను అలాగే ఆర్డర్ చేసి చేయించుకున్నాము. సో ఆర్డర్ చేస్తే అంటే మాకు ఎలా కావాలో మేము సాటిస్ఫైయింగ్ అలా చేయించుకోవచ్చు కదా. సో నేను ఆ థాట్తో ఇది కూడా ఇక్కడ చార్మినార్లో చేయించాము. సో దిస్ బెడ్షీట్స్ అని తరంగిణి బెడ్షీట్స్లో తీసుకున్నాం అనమాట.
సో ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ బెడ్షీట్స్. అంటే క్విల్ట్ చాలా బాగుంటుంది, కంఫర్ట్స్ కానీ క్విల్ట్స్ కానీ. సో ఎస్, ఇంకా ఎస్ ఈ ఫ్రేమ్ కూడా చాలా ఇష్టం. ఆల్మోస్ట్ ప్రీ వెడ్డింగ్ షూట్ నుంచి ఇక్కడ వరకు అన్ని పిక్స్ ఇందులో ఉన్నాయి, పెళ్ళి వరకు. ఇందులో ఆయనకి ద మోస్ట్ ఫేవరెట్ అంటే నాకు కానీ ఆయన కానీ మోస్ట్ ఫేవరెట్ ఇస్, చూపిస్తాను మీకు, దిస్ వన్. అంటే ఆల్మోస్ట్ ఇది అండ్ ఇది చాలా ఇష్టం మాకు, ఈ రెండు పిక్స్. సో ఇది కూడా ఏఎంబి మాల్లో తీసుకున్నాము. మూవీ చూడ్డానికి వెళ్ళేప్పుడు ఐ వాజ్ జస్ట్ సర్చింగ్ అవుట్, అంటే రూమ్స్కి ఇలా వాల్ డెకోర్స్ కావాలి, ఏం చేద్దామంటే ఓకే ఇది షాప్ చూశాను అక్కడ ఏఎంబి మాల్లో. సో అక్కడ ఇది మాకు ఎలా కావాలి అలా చేసిస్తారు. సో ఇదైతే ఏఎంబి మాల్లో తీసుకున్నాను. ఎస్, వెరీ మెమొరబుల్ విత్ దిస్ పిక్. చాలా ఇష్టం ఇది కూడా నాకు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై క్యూట్ రూమ్. అండ్ ఒక బెడ్ ల్యాంప్ కూడా మీకు చూపిస్తాను. ఎస్, క్యూట్ ల్యాంప్. ఈ ల్యాంప్ చూసేటప్పుడు కూడా ఆల్మోస్ట్ అన్ని కాస్ట్లీ ఉన్నాయండి. ఆల్మోస్ట్ ఐక్యూలో వెళ్ళాక ఇంకా వేరే చోట వెళ్ళాక ఐ వాజ్ సేయింగ్ అరౌండ్ 5,000 4,000 అలా ఉంది. సో ఇది నాకు క్యూట్గా అరౌండ్ బల్బ్తో కలిపి 600 అలా పడింది. అది కూడా ఐకియాలోనే. సో అంటే క్యూట్ ఉంటుంది అండ్ సింపుల్ కూడా ఉంటుంది కదా, మరి పెద్దగా లైట్స్ ఎక్కువ వచ్చినట్టు కాకుండా. సో ఇది ఐకియాలో తీసుకున్నాను. అండ్ ఎస్, మా ఆయన పెన్ స్టాండ్స్ ఆయన పర్సనల్ డైరీ ఇక్కడ ఉంటుంది. ఆయన పర్సనల్ డైరీ అండ్ దిస్ ఆయన పెన్ కలెక్షన్స్ అన్నీ ఇక్కడ పెడతారు. సో అండ్ దిస్ బాక్స్ ఆల్సో, అంటే ఇది స్టాండ్ కూడా ఐకియాలోనే తీసుకున్నాము. సో ఇవన్నీ మాకు ఎలా కావాలో, అంటే ఇందులో కూడా చాలా సైజెస్ ఉంటాయి, మీకు పెద్ద కావాలన్నా చిన్న కావాలన్నా. సో మాకు ఇది మా బెడ్ పక్కకి ఇది సరిపోతుంది అనేసి నేను ఈ సైజ్ తీసుకున్నాను. ఇది కూడా ఐకియాలో అరౌండ్ ఇది కూడా ఆల్మోస్ట్ 3,000 అలా పడింది. సో ఎస్, అండ్ సో ఆల్ అబౌట్ దిస్ క్యూట్ అండ్ స్వీట్ రూమ్. బట్ బయటికి వెళ్దాం, కమ్. సో బెడ్రూమ్ పోర్షన్ అయిపోయింది. కమింగ్ టు దిస్ పార్ట్, నేను ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్కి తిరిగాను, బట్ ఈ పోర్షన్కి తిరిగే అంత కష్టం ఏ దానికి రాలేదండి నిజంగా. ఎంత తిరిగానంటే అంటే దొరుకుతుంది, బట్ ఆల్మోస్ట్ చాలా చాలా ఎక్కువ ఉంది. 10,000 14,000 అలా చెప్తున్నారు ఫర్ దిస్ రెట్రో కైండ్ ఆఫ్ ఫీల్. అంటే వాళ్ళు అదే చెప్తారు, అప్పుడు చాలా పాపులర్ అండి, ఇప్పుడు కొంచెం తగ్గింది అంటున్నారు. సో నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, బట్ నాకు ఇలాంటిదే కావాలి, వేరే టైప్ చూద్దామని నాకు నచ్చట్లేదు. సో ఫస్ట్ అయితే నేను ఇది తీసుకున్నాను. ఇది ఆల్మోస్ట్ అరౌండ్ వుడ్స్ ఫర్నిచర్స్ లాంట్లో కూడా దొరుకుతాయి. దిస్ 3 సెట్ ఇస్ అరౌండ్ 1,250 అలా దొరికింది. సో ఓకే అనేసి వర్తబుల్ అనేసి ఇది తీసుకున్నాను అనమాట. సో యూ కెన్ సీ, అండ్ ఇక్కడ కూడా ఐ కెన్ జస్ట్ షో యూ. ఇది గ్రిల్ చేయకుండా ఇలాంటిది మీకు ఐడియానే ఉంటుంది కదా, సో జస్ట్ ఫర్ హ్యాంగింగ్ పర్పస్. సో నేను గ్రిల్ చేయించకుండా నేను జస్ట్ ఫర్ స్టికబుల్ కైండ్ ఆఫ్ దానికి నేను ఇక్కడ స్టిక్ చేశాను అనమాట. సో అలా వాల్ పాడవకుండా ఉంటుందని. సో ఎస్, దిస్ 3 అయ్యాక దీని గురించి వస్తే ఇది ఎలా కనెక్ట్ అయిందంటే చాండ్లియర్ తీసుకోవడానికి వెళ్ళాము. అది చాండ్లియర్ షాప్ పేరు వచ్చేసి యాపిల్ అనమాట. నేను ఎంట్రీ అవ్వకముందే ఎంట్రీ అవుతున్నాను, నేను మా బ్రదర్స్ అందరూ. నేను అక్కడ యాపిల్ లైట్స్ అనేసి పెట్టారు, నేను అక్కడే అన్నాను. మా ఆయన నన్ను యాపిల్ అని పిలుస్తారు కదా, ఇక్కడ అన్నీ దొరుకుతాయి చూడండి అని సరదాగా అన్నానండి. పైకి వెళ్ళానా, నాకు అన్నీ దొరికింది, లైట్స్ నాకు కావాల్సిందంతా అక్కడ. సో ఇది ఆల్మోస్ట్ దే ఆల్సో సెట్ అరౌండ్ 5,000 అలా చెప్పారు. నేను బార్గెన్ చేసి లేదు అది ఇది ఇది అని కొంచెం నేను బార్గెన్ చేస్తాను అనమాట. సో బడ్జెట్లో అవ్వాలి కదా, సో అలా చేసి నేను అరౌండ్ 3,600 అలా ఇది తీసుకున్నాను. అంటే ఇట్ గివ్స్ సమ్ చాలా రెట్రో లుక్ ఉన్న చాలా యూనిక్గా ఉంటుంది ఇది కదా. సో ఐ లవ్ దిస్ స్పేస్ ఆల్సో.
సో ఇది అయ్యాక నెక్స్ట్ వెళ్దాం రండి. ఎస్, హాల్. అందరూ ప్రశాంతంగా కూర్చోవాలి, టైంపాస్ చేయాలన్నా, టీవీ చూడాలన్నా ద మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ ఇస్ హాల్. సో వెన్ ఇట్ కమ్స్ టు హాల్ అంటే ఇది ఫస్ట్ అన్ని కర్టన్స్ ఉండేది, ఇది తర్వాత నేను ఇవి తీసుకున్నాను అనమాట. సో వాల్ డెకార్ షాప్స్లో జూబ్లీ హిల్స్లో ఉంది, అంటే హోమ్లో చేస్తారు ఆవిడ. సో ఇది తీసుకున్నాను. ఇది పర్ ఒక్క లైన్కి అరౌండ్ 250 రూపీస్ చార్జ్ చేశారు. సో ఆల్మోస్ట్ అరౌండ్ 10 తీసుకున్నాను. యా, సో నాకు కింద నాబ్ ఉంది కదా, ఇది నాకు చాలా ఇష్టం. సో ఎస్, ఇది అయిపోయింది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు దిస్ వాల్ అగైన్. బుద్ధుడు కావాలి హాల్లో. అండ్ బుద్ధుడు కొంచెం పీస్ ఉంటుంది ఇంట్లో అనేసి ఆల్మోస్ట్ అందరూ బుద్ధుడిని చాలా వరకు ప్రిఫర్ చేస్తారు. అండ్ హాల్ కాబట్టి కొంచెం కలర్ఫుల్ ఉండాలనేసి ఐ వాజ్ పికింగ్ అప్. సో అందులో ఇది ఈ బుద్ధ నేను సెలెక్ట్ చేశాను. సో హాఫ్ ఫేజ్ ఆఫ్ బుద్ధ వస్తుంది ఇది, అండ్ కంటిన్యూయేషన్ అవుతే ఇది విత్ ఫ్లవర్స్ వస్తాయి. సో దిస్ పార్ట్ మీకు తెలుస్తుందా, ద కలర్స్ వేరియేషన్స్ విత్ రెడ్, గ్రీన్, ఎల్లో కొంచెం కలర్ఫుల్ ఉంది కదా. సో నేను ఇది తీసుకున్నాను అనమాట. సో ఇది వస్తే ఇంకా ఎస్, దిస్ పార్ట్ సిట్టింగ్ పార్ట్. ఇది టీపై 2 sets. ఇది కూడా నేను ఐకియాలోనే తీసుకున్నాము. సో వాళ్ళంతా డిస్మాటల్గా ఇస్తారు, వచ్చాక మా బ్రదర్స్ మా కజిన్స్ అందరూ కూర్చొని సెట్ చేసి ఇచ్చారనమాట. సో అండ్ దిస్ క్యూట్ వన్ నాకు చాలా ఇష్టం అండి. ఇదైతే ద సైకిల్ అండ్ ఇలా మొక్కు. ఇది ఇక్కడ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పక్కన నర్సరీ ఉంది కదా, అక్కడ కొన్నాను అనమాట. ఇవి అంటే టీపై పైన పెట్టడానికని. సో చాలా క్యూట్ అనిపించింది ఇదైతే నాకు. సో ఐ టుక్ దిస్. ఇది ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ ప్రైస్, అరౌండ్ 300 అలా ఉంటుంది. సో అండ్ దిస్ సోఫా సెట్కి కవర్స్ కానీ ఆల్మోస్ట్ ఇంట్లో సోఫా సెట్ కవర్స్, ఈ కవర్స్ వచ్చేసి నేను దర్పాన్లో తీసుకున్నాను. బెడ్షీట్స్ కొన్ని అక్కడ కూడా దర్పాన్లో తీసుకున్నాను, చాలా బాగుంటుంది అక్కడ. అండ్ కర్టన్స్ ఆల్మోస్ట్ నేను అన్ని కర్టన్స్, హౌస్ కర్టన్స్ అంతా నేను చార్మినార్లో చేపించాను. సో అండ్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ లైట్, ఇక్కడ ఒక వాజ్ పాట్ లాంటిది ఏమైనా పెడదామా అనేసి వి వర్ థింకింగ్, బట్ మళ్ళీ ఎక్కువ అయిపోతుందా లేదంటే. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద పాట్ అంటే కొంచెం హైట్ ఉన్నది, అది కూడా 10,000 అలా చెప్పారు. అంటే నాకు నచ్చినవి ఆల్మోస్ట్ 10,000 అలా ఉంది. సో ఏం చేద్దామంటే ఏఎంబి మాల్కి వెళ్ళేప్పుడు ఐ జస్ట్ చూస్ దిస్ ల్యాంప్, కొంచెం బాగుంటుంది కదా అనేసి. సో ఎస్, హియర్ ఇస్ ఇట్. సో దిస్ వన్, ఇది కూడా నేను ఏఎంబి మాల్లో తీసుకున్నాను. ఇంకా ఇక్కడికి వచ్చేస్తే ఇదంతా మావయ్య అండ్ బావగారు, మా ఆయనకి వచ్చిన అవార్డ్స్. అండ్ దాని గురించి చెప్పాలి, డ్రింక్స్ బాటిల్ గురించి. మీరు జూమ్ ఇన్ జూమ్ అవుట్ అన్నీ చేసుకోండి. అది శశిరేఖ పరిణయం టైంలో మా ఆయనకి గిఫ్ట్ ఇచ్చారంట, ఆల్మోస్ట్ అరౌండ్ 10 years. డ్రింక్స్ బాటిల్ అసలు ఇలా కూడా టచ్ అవ్వలేదు అండి, అలాగే ఉంది అది. అంటే నేను వచ్చిన దగ్గర నుంచి నేను చూస్తున్నాను, అండ్ రాకముందు కూడా అది ఇలా కూడా కదలలేదంట. సో అలాగే పెట్టేశారు. సో హీ ఫీల్స్ ఇట్స్ అ గ్రేట్ మెమొరీని. సో అలాగే పెట్టారనమాట. అండ్ దట్ స్కెచ్ వాజ్ గివెన్ బై సురేష్ గారు, హిస్ ఫ్రెండ్. అండ్ ఇది చెప్పాను కదా మీకు, ప్రజాప్రస్థానం, మా ఆయన రాసిన బుక్. ఫీల్స్ వెరీ వెరీ ప్రౌడ్ ఈ బుక్ చూస్తే. ఇలాంటి ఎన్నో బుక్స్, ఎన్నో అచీవ్మెంట్స్ మా ఆయన చేయాలని నాకు ఆల్వేస్ విష్ చేస్తుంటా. సో ఎస్, హియర్ ఇస్ ఇట్. అండ్ దిస్ చాండ్లియర్ లైట్ కూడా నేను చెప్పాను కదా ఇందాక, యాపిల్ లైట్స్ దగ్గరే కొన్నామన్నమాట. చాలా క్యూట్ది దొరికింది నాకు, బికాజ్ ఆఫ్ నేమ్ యాపిల్ అనుకుంటా. సో ఎస్, అక్కడ చూపిస్తాం మీకు. అండ్ ఎస్, స్వీట్ కపుల్ ప్రభాకర్ అండ్ మధుబాల. దిస్ ఫ్రేమ్ వాజ్ గిఫ్టెడ్ బై మై నిన్నపల్లార్త డైరెక్టర్ రవీంద్ర గారు. సో వాళ్ళు గోవా వెళ్ళాక ఆల్మోస్ట్ అరౌండ్ మా వెడ్డింగ్ టైంకి అనుకుంటా బిఫోర్ వెళ్ళారు. వెడ్డింగ్ టైం బిఫోర్ వెళ్ళారనమాట. నో నాట్ వెడ్డింగ్ టైం, ఎంగేజ్మెంట్కి బిఫోర్ వెళ్ళారనమాట. సో అప్పుడు
ఇది మా కోసం అనేసి చేసి తీసుకొచ్చేసారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ డిజైన్. థ్యాంక్ యూ రవి సార్. అది చూడండి, మధు అండ్ ప్రజ హ్యాండ్ కాస్టింగ్స్ వాళ్ళు కస్టమైజ్డ్ గిఫ్ట్లా మాకు చేసి ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళ ఎలా చేశారు ప్రొసీజర్స్ అండ్ అన్నీ మీకు చూపెడతానండి. సో అండ్ వాళ్ళ డిస్క్రిప్షన్స్, లింక్స్ అన్నీ, కాంటాక్ట్ నెంబర్ అన్నీ కింద లింక్లో పెడతాను, డిస్క్రిప్షన్లో పెడతాను. సో చాలా చాలా ఫేవరెట్ పిక్, అంటే మీకు రూమ్లో చెప్పాను కదా ద మోస్ట్ ఫేవరెట్ పిక్ నాకు కానీ మా ఆయన కానీ అని. సో ఆ పిక్తో హ్యాండ్ క్యాస్టింగ్స్ నాట్ ఈవెన్ నా ఎంగేజ్మెంట్ రింగ్ కూడా పాడవలేదండి, అంత బాగా చేసిచ్చారు. కార్వింగ్స్ కానీ అంత బ్యూటిఫుల్గా ఉంది. సో చాలా ఇష్టం నాకు ఆ ఫ్రేమ్. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా చాలా వెరైటీస్ ఫ్రేమ్స్ నేమ్స్తో పాటు అన్నీ చేసేస్తారు. సో అంటే వాళ్ళ డిస్క్రిప్షన్, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అని నేను డిస్క్రిప్షన్లో పెడతాను. యూ కెన్ డూ యువర్ పర్సనలైజ్డ్ కస్టమైజ్డ్ గిఫ్ట్స్ లైక్ దట్. ఎవరికైనా ఇవ్వచ్చు కదా, లేదంటే మీ ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ రండి, ఆ వాచ్ని కొంచెం జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోండి. ఇది కూడా చూసారా, అంటే వాచ్లో ఏముందబ్బా అటు ఇటు జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోండి అంటున్నానా. ఇట్ ఈస్ గివెన్ బై మోస్ట్ ఫేవరెట్ అండ్ లవబుల్ మా చిన్నత. ఒక గిఫ్ట్గా మెమొరబుల్ ఉండాలనేసి అది ఇచ్చారు. అంటే నేను అక్కడ ఏం పెట్టాలి అని ఆలోచిస్తున్నప్పుడు నీకేం కావాలరా అని తప్పని ఇలా అడిగారనమాట. సో అలా షీ గేవ్ అస్ అ బ్యూటిఫుల్ వాచ్ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ చిన్నత, లవ్ యూ. ఎస్, ఇది క్యూట్ డిన్నర్ సెట్. ఇది కూడా నేను డిజైన్ వాల్స్ దగ్గర చేయించాను. అంటే ఇక్కడ ఏమైనా చేయించాలన్నప్పుడు కిచెన్ డిపార్ట్మెంట్కి ఆల్మోస్ట్ కలిసి ఉంది కదా. సో ఏమైనా కిచెన్కి సంబంధించింది ఏమైనా చేయాలనేసి ఈ పిక్ నేను చూస్ చేశాను. అన్నీ ఉన్నాయి కదా కిచెన్కి సంబంధించింది. సో ఇక్కడ ఇది చేయించాను. అండ్ ఎస్, దిస్ ఇస్ ఆ కిచెన్. మా అత్త సామ్రాజ్యం అన్నమాట ఇది. సో ఇక్కడ నేను ఇప్పుడు మీకు చూపించడం కన్నా కాకుండా నేను ఈ కిచెన్లో ఒక స్పెషల్ వీడియో నేను ఫర్దర్ ఎపిసోడ్స్లో చేస్తాను. డెఫినెట్గా ఇట్ విల్ బీ అ స్పెషల్ వీడియో. నెక్స్ట్ ఎపిసోడ్లో, నెక్స్ట్ వీడియోస్లో మీకు అది ఏంటని నేను చెప్తాను.